సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొంతమంది ఏంటంటే మనకి టెక్నాలజీ అన్ని పెరిగే కొద్దీ కూడా కొన్ని విషయాల్లో ఇంకా వెనకపడే ఉంటున్నాము అనిపిస్తుందండి. అదేంటంటే కొన్ని మొక్కల వల్ల కూడా మనకి దరిద్రం వచ్చేవి ఉంటాయి అని చెప్పేసి అనుకుంటున్నారు జనాలు. అవి ఇంట్లో ఉంటే మనకి తెలియకుండానే దరిద్రాన్ని మనం కొని తెచ్చుకున్నట్టు అని ఫీల్ అవుతున్నారు. నిజంగానే ఉంటాయా గురుగారు అలాంటివి? మాట చెప్పాలంటే నాన్న, ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి వరం చెట్లు. ప్రతి ఒక్కదాన్ని మనం పచ్చ అనేటువంటి ఒక పదంతోనే పోలుస్తూ ఉంటాం. పచ్చని పంటలు, అవునా? ఇప్పుడు పసిడి పంటలు, పసిడి అన్నా కూడా పచ్చదనమే. హరిత వనం అని చెప్పి మన ప్రభుత్వాలు కూడా కొంతవరకు కొన్ని విధానాలు తీసుకొస్తున్నాయి. హరితవనం అంటే పచ్చదనం రావటం అనేటువంటిది. అసలు చెట్టు లేకపోతే మనకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది నాన్న? అవునా? గాలి అనేటువంటి జీవితం మనకి ఎక్కడ ఉంటుంది? ఒక్కసారి ముక్కు 5 నిమిషాలు పూసుకుంటే అంతే, జీవితాంతకాలం ముక్కులో దూది పెట్టేసి బయటికి పంపించేస్తారు, గ్యారంటీ. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. వాయుదేవుడు అంటాం మనం. పంచభూతాల్లో వాయుదేవుడు. వాయువు ఇచ్చేటువంటిది ఏంటి అంటే ముఖ్యంగా చెట్లు. ఈ చెట్లలో కొన్ని రకాల చెట్లు ఇళ్లల్లో ఉండకూడదు అని చెప్పడానికి కూడా గొప్ప రీజన్స్ ఉన్నాయి నాన్న. అంతేకాని అది దరిద్రానికి హేతువు కాదు. కొన్ని ఇళ్లల్లో చెట్లు ఉండకూడదు. ఏంటి అంటే ముఖ్యంగా రావి చెట్టు, మర్రి చెట్టు, ఈ రెండు ఇంట్లో ఉండకూడదు. కానీ అవన్నీ దేవదారు వృక్షాలు అంటారు కదండి. దాని కూడా కారణం చెప్తా. రావి చెట్టు, మర్రి చెట్టు ఇంట్లో ఉంటే చెట్టు విపరీతంగా వృద్ధి చెందుతుంది. దానివల్ల వేర్లు ఇంటి లోపలికి చొచ్చుకొని వచ్చి ఇల్లు పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అది రీజన్. అదేదో దరిద్రం కాదు, పాడు కాదు, రీజన్. అవును. మనం ఏరుకోరుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాం. రావి చెట్టు కింద కూర్చొని జపం చేస్తాం. రావి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి పీలిస్తే సకల రోగాలు నివారణ కలుగుతాయని చెప్పి రావి చెట్టు ప్రదక్షిణాలు చేయండి అని చెప్పి చెప్తారు. అంటే ఆ కాసైపోయినా వాడు ఆ గాలి పీలుస్తాడు. దానివల్ల లోపల ఉండేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, నెగిటివ్ మైండ్ చేంజ్ అయిపోతుంది, పాజిటివ్ గా మారుతుంది. అక్కడ ఉండేటువంటి శక్తి ఏంటి? దేవతా శక్తి. అందుకనే వృక్షరాజాలలో రావి చెట్టు మొట్టమొదటిగా చెప్తాం మనం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతశివరూపాయ, అశ్వత్థాయ నమో నమః అని చెప్పి రావి చెట్టుకి మనం మంత్రం చదువుతూ మరి ప్రదక్షిణం చేస్తాం. అశ్వత్థ వృక్షము అంటే వృక్షరాజం అంటారు దాన్ని, అంటే ద ఫస్ట్ ప్లేస్ దానికి. అలాంటిది ఇంట్లో ఉండడం వల్ల ప్రమాదం. కాబట్టి దానివల్ల దరిద్రం కాదు, ప్రమాదం. కొన్ని రోజులకి మొత్తం వేడి మొత్తం లోపలికి వెళ్ళిపోయి రూట్స్ మొత్తం పెకిలించి వేస్తుంది. గోడలు పగిలిపోతాయి, ఫ్లోరింగ్ లేచిపోతూ ఉంటుంది చూడండి కదా. అందుకని రావి చెట్టు, మర్రి చెట్లు ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు. కారణం అది. అలాగే ముళ్ళకు సంబంధించినటువంటి చెట్లు ఉంటాయి, నిమ్మకాయలు ఇట్లాంటి చెట్లు ఉంటాయి కదా. ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇంటి ముందు ఉండకూడదు అని చెప్తారు. ఎందుకు? పూర్వకాలంలో నిద్ర లేవగానే ఒకసారి బయటకు వచ్చి చూసేవాడు. చూడగానే అంటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ప్రొద్దునే ఏ రకమైనటువంటి ఆలోచనతో అయితే లేస్తామో ఆ రోజు మొత్తం అదే ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది మన మైండ్ మీద. అవునా? ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. లేవగానే ముళ్ళ చెట్టు చూస్తే, ముళ్ళు అంటే ఏంటి? గుచ్చేటువంటివే కదా, గాయమయ్యేటువంటివే కదా. కాబట్టి అలాంటివి మనస్సుకి, మన మైండ్కి గాయం అవుతూ ఉంటుంది, చింతన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముళ్ళ చెట్లు ఇంటి ముందు వేయొద్దు అని చెప్తారు. అలాగే అరటి చెట్టు. అరటి చెట్టు కూడా వెనక వైపు ఉండాలి, ఇంటి ముందు వైపు ఉండకూడదు ఎక్కడ కూడా. ఎందుకు అంటే అరటి చెట్టు ఒక గెల మాత్రమే ఇస్తుంది. ఏక సంతాన యోగం, వంశం వృద్ధి కలగాలంటే ఇంటి ముందు అరటి చెట్టు ఎక్కువగా ఉండొద్దు అని చెప్పి శాస్త్రం. కానీ అరటి చెట్టు తప్పనిసరిగా పెరట్లో ఉండాలి ఇంట్లో. ఎందుకు? పూర్వకాలంలో, ఇప్పుడంటే మనం కంచాలు వేసుకుంటున్నాం, పేపర్ ప్లేట్లు వేసుకొని తింటున్నాం, కానీ ఒకప్పుడు అరటాకేసి భోజనం పెట్టేవాడు. ఇంటికి వచ్చిన వాడికి పెట్టడానికి పాత్ర లేదు అన్న వంక చూపించడానికి అవకాశం లేకుండా ఇంట్లో అరటి చెట్టు ఉండాలి. దాంతో పాటు ఇంకో గొప్ప సైన్స్ ఉంది నాన్న. పూర్వకాలంలో శత్రువుని కూడా ప్రేమగా పిలిచి విషం కలిపి భోజనం పెట్టేవాడు చంపడానికి.
ఎప్పుడైతే అరటాకు మీద విషం కలిపిన భోజనం పెడతారో అరటాకు నల్లగా తయారైపోతుంది, విష ప్రయోగం జరిగిందని ముందుగానే తెలిసిపోతుంది. ఓకే. ఆ భోజనం చేయాల్సిన అవసరం లేదు, పక్కకి వెళ్ళిపోవచ్చు. ఆ. అంటే అంత సైన్స్ చూడండి అంత గొప్పగా ఉంది. ఉమ్. విషం కలిపితే అరటాకు నల్లగా తయారైపోతుంది. ఉమ్. ఆ నలుపు వచ్చిందా దాంట్లో ప్రయోగం జరిగినట్టు, విష ప్రయోగం జరిగినట్టే. ఉమ్. కాబట్టి అట్లాంటి వాటి కోసం కూడా అరటాకులు తప్పనిసరిగా వాడాలి అని చెప్పి శాస్త్రం వస్తుంది మనకి. ఓకే. అలాగే గోరింటాకు చెట్టు చాలా మంచిది. ఉమ్. కొన్ని సమయాల్లో ఎక్కువగా ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్లలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకుంటారు ఉమ్. కదా. అవును. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా ఉమ్. మనకి ఎండాకాలం నుంచి దాదాపుగా వర్షాకాలానికి వెళ్ళేటువంటి సమయం ఉమ్. కదా. అవును. రెండు కలిసినప్పుడు వాతావరణం శరీరంలో పైత్యం ఎక్కువ. ఉమ్. ఈ గోరింటాకు పెట్టడం ద్వారా సమశీతోష్ణాలు తీసుకొస్తుంది, వేడిని తగ్గిస్తుంది, చల్లదనాన్ని కొంచెం పెంచుతుంది. రెండు ఈక్వల్ చేస్తూ ఉంటే అది సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సూత్రం కింద గోరింటాకు పెడుతూ ఉంటాం. కానీ గోరింటాకు చెట్టు కూడా ముళ్ళు ఉంటాయి కదా, అవును. అది కూడా ఇంటి వెనక వైపే ఉండాలి అనేటువంటిది శాస్త్రం. ఉమ్. మరి ఇంటి ముందు ఎలాంటి చెట్లు ఉండాలి? ఉమ్. ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు మనీ ప్లాంట్స్ అని. మనీ ప్లాంట్స్ కాదు కానీ తమలపాకుల చెట్టు ఇంట్లో ఎంత వృద్ధి చెందుతూ ఉంటే ఉమ్. ఇంట్లో ఐశ్వర్యం అంత వృద్ధి కలుగుతుంది. ఉమ్. చిన్న చెట్టు తీసుకురండి, అది కొమ్మ తీసుకొచ్చి పెట్టినా కూడా మోరుస్తుంది, చక్కగా పాకేస్తుంది. చక్కగా పాకేస్తుంది. అది ఎంత ఇదిగా ఉంటే అంత మంచిది. దాంతో పాటు చాలా మంది చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటంటే, ఇప్పుడు తూర్పు ముఖం అనుకోండి ఇల్లు, ఈస్ట్ ఫేస్ లేదు నార్త్ ఫేస్, ఇంటి ముందు అది మొత్తం తీగలాగా అల్లేలాగా పెడుతూ ఉన్నారు. అవును. తూర్పు వైపు ఉత్తరం వైపు ఎక్కడా కూడాను పాకేటువంటి చెట్లు ఉండకూడదు. ఓకే. తూర్పు సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఉత్తరం వైపు కుబేరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఈ రెండింటిని అడ్డుకోవటమే ఈ తీగలు చేసేటువంటి పని. కాబట్టి అలా అడ్డుగా ఏది ఉండకూడదు. అలాంటి చెట్లు అంటే పాకేటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో పందిర్లాగా, అలాంటి చెట్లు ఉత్తరం వైపు తూర్పు వైపు అసలు ఉండకూడదు అనేటువంటిది శాస్త్రం. ఓకే. సూర్య భగవానుడు పొద్దున చూస్తేనే కదా మనకు ఆరోగ్యం. అవును. ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు కాబట్టి ఐశ్వర్యం. అందులో ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉందో అసలైన ఆక్సిజన్, అది ఫిల్టర్ అయి మన దగ్గరకు వస్తుంది. దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి గాలి ప్రాణాన్ని తీస్తూ ఉంటుంది, ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి గాలి ప్రాణాన్ని ఆయుష్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఉత్తరం వైపు ఇది కూడా ఆరోగ్య సూత్రమే, అంతే కదా, ఓ మాట చెప్పాలంటే కదా. ఇలాంటి చెట్లు ఇంట్లో ఉండకూడదు. కానీ మిగిలిన అసలు అన్ని రకాల చెట్లు ఇంట్లో ఉండొచ్చు. కాకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా అట్లాంటి పెద్ద పెద్ద వృక్షాలు ఇంట్లో ఉంటే అది ఇల్లు ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సమస్య వస్తుంది కాబట్టి ఇంట్లో ఉండకూడదు. మిగిలిన అన్ని చెట్లు ఇంటి పెరట్లో పెంచుకోదగినటువంటి చెట్లే, ఏ మాత్రం కూడా సంశయం లేదు దాంట్లో. చెట్ల వల్ల దరిద్రం వస్తుందన్నంత దరిద్రం ఇంకోట్లేదు ప్రపంచంలో. చెట్ల వల్ల ఐశ్వర్యం వస్తుంది, చక్కగా మంచి గాలి వస్తుంది. ఎండాకాలంలో కరెంటు పోయినా కూడా మంచి చల్లడి గాలి వస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఎక్కడ ఉన్నాయి నాన్న, ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయి, ఏసీలు ఎక్కడ ఉన్నాయి? చెట్ల కింద ఇక వేప చెట్టు ఉంటే ఎంత చల్లగా ఉంటుంది చెప్పండి ఇంట్లో, అవునా? వేప చెట్టు ఇంట్లో ఉంటే దాని మీద నుంచి వచ్చే గాలి బాగుంటుంది. వేప పుల్లలు పడుదోకోవడానికి వాడేవాళ్ళు. ప్రతి దానికి వేప కాయలు షుగర్ ఉన్నవాళ్ళు తినేవాళ్ళు పండువి, దానివల్ల షుగర్ తగ్గిపోయేది. మునగ చెట్టు ఉంటుంది, మునగ చెట్టు ఇంట్లో వెనక వైపు ఉండాలని ఎందుకంటారంటే, ముందు వైపు ఉంటే ఎవరన్నా పిల్లలు ఎక్కుతుంటారు, ఇరిగి తొందరగా కింద పడిపోతారు, దెబ్బలు తగులుతాయి అని చెప్పి. వెనక వైపు ఉంటే గోడలు ఉంటాయి కదా చుట్టూ ప్రహరీ, లోపలికి ఎవరు రారు కదా, ప్రమాదం జరగదు కదా, అందుకోసం అని చెప్పి మునగ చెట్టు ఇంట్లో ఉండాలి. మునగ చెట్టు అంత పరమ ఔషధి గుణాలు ఏ చెట్టులో లేవు నాన్న. ఇప్పుడు ఒక చెట్టు ఒక ఆకు మనకు వస్తుంది, ఒక చెట్టు కాయ మనకు వస్తుంది, ఒక చెట్టుకి పండు మనకు వస్తుంది. కానీ మునగ చెట్టులో వేరు దగ్గర నుంచి, బెరడు దగ్గర నుంచి, చెక్క దగ్గర నుంచి, పూత దగ్గర నుంచి, మునక్కాడ వరకు కూడా ప్రతి ఒక్కటి ఆయుర్వేదంలో వాడేటువంటి, మానవ శరీరంలో అన్ని రకాల సమస్యలు తీర్చేటువంటి చెట్లు ఇవి. దీంతో పాటు దేవతా వృక్షాలు మనం కొన్ని చెప్పుకుంటూ ఉంటాం. మారేడు చెట్లు ఇట్లాంటివన్నీ కూడా తప్పనిసరిగా ఇంట్లో ఉండదగినవి. మారేడు అంటేనే శ్రీ అమ్మవారు లక్ష్మీదేవి. మారేడు ఫలాన్ని శ్రీఫలం అంటాం. శ్రీఫలం అంటే ఏంటి? లక్ష్మీదేవి కదా. ఒక మారేడు పండు తీసుకొని చక్క లోపల గుజ్జు తీసేసి, ఒక హోల్ పెట్టేసి గుజ్జు తీసేసి దాంట్లో విభూతి పోసుకొని రోజు దాంట్లోంచి విభూతి తీసుకొని పెట్టుకుంటే ఐశ్వర్యం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. శ్రీఫలం అంటేనే లక్ష్మీదేవి కదా. కాబట్టి దాంట్లో విభూతి పోస్తున్నాం, ఈశ్వర తత్వాన్ని లక్ష్మీదేవితో నిమిడీకృతం చేస్తున్నాం. అప్పుడు ఐశ్వర్యం తప్పనిసరిగా, ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి ఆయనకి ఇష్టమైంది భస్మం కాబట్టి, పొద్దున్నే భస్మం పెట్టుకున్న వాళ్ళు మారేడు పండులోంచి తీసి పెట్టుకున్న వాళ్ళకి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది తప్పనిసరిగా. అంటే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి వాటిల్ని మనం కొంతమంది ఏం చేస్తున్నామంటే, ఇంకా ఏదో
వీటిల్లో కూడా దరిద్రం ఉంది, వాటిలో దరిద్రం ఉందని చాలా మంది బాధపడుతున్నారు. కానీ అలా అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతే. నిజంగా ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోయే కొద్దీ భయాలు ఇవన్నీ కూడా కొత్త కొత్త ఆలోచనలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో వాటన్నిటికీ చక్కటి నివృత్తి ఇచ్చినందుకు ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.